శంకర్ గౌడ్ ఇంటి వద్ద ఉన్నాం మనం. ఆయనకి ఇల్లు లేదు. ఆయన కూతురు ఇంటి వద్ద, అల్లుడి ఇంటి వద్ద ఆయన పార్థివ దేహం ఇక్కడే ఉన్నది. సో ఇక్కడ నుంచి డిపోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం. సో ఇది ఇక్కడ నుంచి ఈ ముత్తోజిపేట నుంచి జస్ట్ ఒక కొద్ది దూరం వెళ్తే నర్సంపేట వస్తుంది. నర్సంపేట డిపోకి తీసుకెళ్లాలనేది కుటుంబ సభ్యుల ఆలోచన. సో అన్ని పార్టీల యొక్క, అన్ని సంఘాల యొక్క ఆలోచన. కానీ పోలీసులు అక్కడికి తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్తున్నారు. సో దీంతో ఇక్కడ సమయం అయిపోతున్నది. ఆల్మోస్ట్ 3:30-4 అవుతున్నది. సో ఊర్లో ఉన్న కొన్ని కట్టుబాట్లు ఇవన్నీ వీటి ప్రకారంగా సో ఇక్కడ తీసుకెళ్ళకపోతే, ఈవినింగ్ లోపు చేయకపోతే ఇబ్బంది అవుద్దని కుటుంబ సభ్యులు ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. మరి ఎందుకు ఇంత దారుణంగా ఆలోచించాలి? సో నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏం జరుగుతుంది పృథ్వీరాజ్ గారు? మీరు కూడా విన్నారు కదా పోలీసుల వర్షన్. ఇప్పుడు పోలీసులు అంతా ఎట్లున్నారంటే అయిపోవాలి, ఇప్పుడు ఈ క్షణానికి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసి లోపలేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. అదే పీన్గాని తలగబెట్టాలి, లేకపోతే బుధ పెట్టాలి, ఏదో ఒకటి చేస్తే ఈ పంచాయతీ పోతుంది. ఇక ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. గవర్నమెంట్ కూడా జర ఊపిరి తీసుకుంటుంది అనేది. ఇప్పుడు స్టేట్ మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇక్కడ ఫోకస్ అయి కూర్చున్నది. ఇక్కడ మొత్తం ఆర్టీసీ సమ్మెతోటి ప్రతి ఇంటిల్లి పాదుకు వాళ్ళు ఈ సమ్మె సంగతి ఏంటిది అనేది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి అట్లనే ఉన్నది. జనం కూడా దీని మీద ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉన్నది. ఎంప్లాయీస్ కూడా, ఆర్టీసీ ఉద్యోగస్తులకు కూడా అసలు ఏం చెప్పబోతున్నారు. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ వాళ్ళు ఇద్దరు కలిసే మీటింగ్ ఒకటి జరిగింది కదా. అసలు దాంతో ఏం జరుగుతుంది, దీంతో నన్ను ఒత్తిడి చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరింపబడతాయని ఇవంతా అంటే మల్టీ దిక్కెళ్ళి యాంగిల్స్కి వెళ్ళి ఫోకస్ అయితే మాత్రం ఇప్పుడు ఎలా శంకర్ గౌడ్ గారి ఈ శవం చుట్టూ జరుగుతూ ఉన్నది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కూతురు చెప్తున్నది, మాకైతే ఇష్టం ఏంటంటే 30 ఏళ్ల నుంచి తను ఒక జాగాలో పనిచేసిండు, మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఆయన మేము అక్కడ 30 ఏళ్ల నుంచి అక్కడనే ఉంది కాబట్టి ఒక అనుబంధం, ఒక సంబంధం అక్కడ ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంతో అక్కడ పోయి మేము ఒక్కసారి ఆ డిపో కాడ పెట్టుడో లేకపోతే వాడపుంటి నర్సంపేటలోనే కిరాయికున్నాడు. అది కూడా సొంత ఇల్లు కూడా లేదు. అంటే ఇప్పుడు ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లున్నదని చెప్పేటందుకు ఇది ఒక పెద్ద ఉదాహరణ శంకర్ గౌడ్ గారిది కూడా. అంటే కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు టైంకు పిఆర్సీలు ఇవ్వలేదు. ఇప్పటిదాకా 2 పిఆర్సీల పెండింగ్లు ఉన్నాయి. ఇది ఒక్క శంకర్ గౌడ్ గారిది కాదు, అది మొత్తం ఆర్టీసీలో ఉన్నటువంటి వాళ్ళందరి సమస్య. ఇప్పుడు తన సమస్య చూడొచ్చు. ఒక కిరాయి ఇల్లు, అది కూడా నర్సంపేట, మళ్ళీ నర్సంపేటలో ఉండి. సో ఆ సెంటిమెంట్ కనీసం మేము అక్కడ తీసుకుపోయి మేము అక్కడ ఒక 10-15 నిమిషాలు ఇట్లా తిప్పుకొని వస్తాం. మా కార్మికులు అందరూ అక్కడ ఉంటారు, ఆయన లాస్ట్కి ఇట్లా చూస్తారు. ఆడ తనకు కూడా ఒక ప్రాంతానికి మనకు ఒక ఎఫెక్షన్ ఉంటుంది. సేమ్ ఇట్లా ఇప్పుడు జనం చూసేందుకే గదరన్న చనిపోయినప్పుడు కూడా ఎల్బీ స్టేడియంలో పెట్టాలని ఆలోచన చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అసలు ససేమిరా అంటే ఒత్తిడితో పోయి ఆడికి పోయి మనందరం కూడా ఉన్నాం, పోయి అక్కడ పెట్టి ఆ రోజు రాత్రి అంతా అక్కడ పెట్టి తెల్లారి వరకు అక్కడనే ఉంచి తెల్లారి తీసుకొని పోయినాం కదా. అదొక సెంటిమెంట్ ఉంది. మరి ఆ సెంటిమెంట్ నీకు ఎరికే, ముఖ్యమంత్రి కూడా తెలుసు కదా. మరి వీళ్ళు కూడా 30 ఏళ్ళు అక్కడ ఉన్నాడు కాబట్టి, అక్కడ పని చేసింది కాబట్టి ఒక్కసారి అక్కడ తీసుకొస్తామంటే కూడా ఒప్పుకోకపోవడం ఏందని నాకు ఇదైతే విచిత్రంగా ఉన్నది. ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్ ఒకవేళ చెప్తున్నారు కొన్ని కారణాలు, ఆ డిపోలో నీకు పెట్రోల్ పంప్ ఉన్నది, పక్కకు ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి, ఆయిల్ ట్యాంకర్స్ తీసి వేరే దగ్గర పెట్టొచ్చు, బస్సులు ఉన్నాయి, ఓకే, వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళని తీసుకొని పోయి అక్కడ తీసుకొని తీసుకురావచ్చు కదా. అంత అసమర్థంగా అంటే పోలీస్ పవర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న గీ జనంకు వీళ్ళు ఆపలేని పరిస్థితిలో ఉన్నట్ట. సో ఇది ఎక్కడో ఏంటంటే కొంచెం వీళ్ళు కూడా అర్థం చేసుకొని అసలు గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్గా అంటే ఎందుకు పడుతున్నారు అర్థమైంది. అంటే చనిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఆఖరి కోరికలు, జనాల కోరికలు ఎట్లయితే ఆంధ్ర ప్రభుత్వంలో సాయి అని యూనివర్సిటీలో ఫస్ట్ సాయి ఇంజనీరింగ్ కాలేజీలో సూసైడ్ చేసుకున్నప్పుడు నా శవాన్ని అమరల స్తూపం దాకా తీసుకుపోవాలి. ఎందుకంటే అప్పటిదాకా ప్రభుత్వాలు ఒప్పుకోలేకుంటుండే. చనిపోయినాకనైనా తీసుకుపోవాలంటే అప్పుడు మేము జిద్దుతోటి తనను అమరల స్తూపం దాకా తీసుకుపోయినాం ఆ శవాన్ని. అంటే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు శవాలను తీసుకుపోయి కోరికలు ఎక్కడ ఉన్నదో అక్కడ తీసుకుపోయే పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలా కనీసం ఒక ఆర్టీసీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చనిపోయిన వాళ్ళని గన్ పార్క్ దగ్గరికి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాలని వీళ్ళు కూడా ప్రయత్నం చేశారు కదా. అందులో వీళ్ళు కూడా ఉన్నారు కదా. వీళ్ళు ఉన్నారు. నేను అదే అంటున్నా, అంటే గద్దర్దేని ఉదాహరణ అందుకే చెప్తున్నా. గద్దర్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ కదా, అందుకనే గద్దర్ ఉదాహరణ తీసుకుంటున్నా. అప్పుడు మరి పోయినాము ఎంబడి, నేను కూడా ఆయన ఎంబడి మేమంతా కలిసిపోయినాం కదా. ఆడికెళ్ళి వాళ్ళు వద్దంటుంటే ప్రొసెషన్ కూడా ఎల్బీ స్టేడియంకి వెళ్ళి ట్యాంక్ బండి దాకా ప్రొసెషన్ తీసుకొచ్చినాం. అక్కడ నుంచి ప్రొసెషన్ ఆయన ఇంటి దాకా భూదేవి నగర్ దాకా ప్రొసెషన్ తీసుకుపోయినాం కదా. మేమంతా కలిసే ఉన్నాం. అప్పుడు ఆయన సీతక్కు ఉండే, మా ఎంబడి రేవంత్ రెడ్డి ఉండే, చాలా మంది ఉండే కదా. మేమంతా కలిసి ఒకటే కార్లో పోయినాం. మళ్ళీ దాని వెనక కూడా పోయిన వాళ్ళం. మరి ఇవాళ సేమ్ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేస్తున్నదే, నువ్వు చేస్తున్న పని ఏంటిది? ఇలా నువ్వు కూడా వాళ్ళ హక్కులు కాలరాస్తున్నావు కదా. ఇలా ఒక చిన్నది ఏంది ఆడదాకా తీసుకుపోయి ఒక్కసారి సో ముఖం చూపించి ఆత్మ అంటూ నిజంగా ఉంటుంది, బిలీఫ్ ఉంటుంది కదా. ఆడ తిరుగుతా అయ్యో నేను ఇక్కడ పని చేసినాను ఒక ఆకర్ సూపులు చూసుకుంటుంది కదా గవర్నమెంట్. ఇప్పుడు మేము 10 లక్షలు ఇచ్చినాం ఆల్రెడీ, 10 లక్షలు ఇవ్వబోతున్నాం. ఎమ్మెల్యే ఒక 5 లక్షలు, వాళ్ళకి ఎట్లాగో
వాళ్ళ చనిపోయింది కాబట్టి వాళ్ళ కొడుకు వచ్చే ఉద్యోగం ఇక ఇవే ఎక్కువ అనే ఒక ఆలోచనతో ఉన్నట్టు కనబడుతున్నది. మేము పోలీసులు కూడా అంటున్నారు కదా, ఉన్నతాధికారులు ఎవరో మాట్లాడుతున్నారు, లేదు 15 లక్షలు వచ్చినాయి వాళ్ళకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏందబ్బా ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతకన్నా డబల్ త్రిబల్ వస్తాయి కావచ్చు అవన్నీ మనం చూడలేదా? అదేం పిచ్చమా ఏమన్నా 10 లక్షలు 15 లక్షలు ఇదంతా అసలు వాళ్ళు మొత్తం బాధ్యత వహించి ఇమీడియట్ గా సాగుతోని కంప్లీట్ గా ఇప్పుడు ఎవరెవరికైతే ఆర్టీసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. 2 పే స్కేల్స్ ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఇవ్వాలి. అటువంటి ఏమైనా చేయాలి, ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ లో విలీనం చేయాలి. ఏంది వాళ్ళు పెట్టిరు కదా ఈ ప్రైవేటీకరణ. ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని శక్తులు వచ్చి ఇక నానా కథ రవాస చేస్తున్నారు కదా. అసలు ఈ ప్రైవేటైజేషన్ పాలసీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఢిల్లీకి వెళ్ళి వచ్చింది కదా ఈ పాలసీ అంతా. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ కొన్ని వందల బస్సులు ఆల్రెడీ ఉన్నాడు. ఇలా ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరణ చేసి నాశనం పట్టించి వీళ్ళ ఉద్యోగాలు మొత్తం ఢిల్లీలో జరిగింది కదే కదా. వీళ్ళ ఉద్యోగాలు మొత్తం వ్యాప్తంగా తెచ్చిన పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు. దీంట్లో కూడా కుట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోడ్ల మీద స్ట్రీట్ డ్రామాలు కాదు జరగాల్సింది, పాలసీస్లలో జరగాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకు మాత్రం పెద్ద కార్పొరేట్ వ్యవస్థలకేమో సబ్సిడీలు ఇస్తున్నారు, ఆర్టీసీకి మాత్రం ఆ వెసులుబాటు జరుగుతలేరు. అసలు బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేయనిస్తలేరు. అంటే వీళ్ళు బై డిజైన్ మొత్తం ఇక్కడ తెలంగాణ ఆర్టీసీని మొత్తం కథం పట్టించి ఈ ఉద్యోగస్తులు మొత్తం రోడ్ మీద వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానికి ఆ పాలసీస్ కు వ్యతిరేకంగానే కదా తన ఎందుకు మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె వాళ్ళ మదర్ ఇంటర్వ్యూ మనం ఇప్పుడు చేసినప్పుడు ఆమె ఏమంటున్నది, ప్రైవేటు బస్సుల మీద క్వశ్చన్ చేయడం వల్ల డిపో మేనేజర్కి వీళ్ళకి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ జరిగినది, నన్ను కూడా పిలిచి మాట్లాడిరని చెప్తున్నది. సో ఆ ప్రైవేట్ బస్సులు ఎట్లా ఎంటర్ అయినాయి? ఈ ప్రైవేట్ బస్సు ఎంటర్ అయిందే ఇలా కేంద్ర ప్రభుత్వం పాలసీస్ ప్రైవేటీకరణ పాలసీస్ తోటే కదా. ఇప్పుడు ఆ ఫ్రిక్షన్ జరిగింది. ఇప్పుడు ఆ డిపో మేనేజర్ ఈయనతో ఫ్రిక్షన్ జరిగింది కావచ్చు, మాట్లాడిండు. వాళ్ళకు కూడా ఏమి ఇష్టం లేదు ఇది. కానీ పాలిటీషియన్స్ మొత్తం ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు అందరూ ఒకటే కాబట్టి ఇక్కడ రోడ్ల మీద నువ్వు తీసుకుపోయి శవాన్ని తీసుకుపోయి ఆడ రోడ్ల మీద పడేసి కాదు కదా. పోయి మోడీ దగ్గర కూర్చోవాలి, రాజీనామా లెటర్ పెట్టేసేసి తీసుకుపోయి ఆడ బెంచ్ మీద పడేసేయాలి. ఇగో మా దగ్గర శంకర్ గౌడ్ కానీ చచ్చిపోయింది, ఇట్లా ఈ పాలసీస్ మోటార్ ఏంది ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రైవేటీకరణ అనే దాంతో ఇట్లా చచ్చిపోయింది అని చెప్పని తీసుకుపోయి పడేస్తే దేశం మొత్తం తెలుస్తుంది. జ్ఞాపం చేయాలి. ఇక్కడికి వచ్చి గివి చేసుకునేది కరెక్ట్ కాదు ఇదంతా. అండ్ ఒక సెంట్రల్ మినిస్టర్ స్థాయి ఉన్న తర్వాత నేను క్రిటిసిజం గురించి చెప్తాను, నేను వాస్తవం చెప్తున్నా, జనానికి కూడా అర్థం కావాలి ఇదంతా. అసలు ఏం జరుగుతున్నది, ఎవరేం చేస్తున్నారు, ఈ పాలసీస్ ఏంటి, కథ ఏంటిది అనేది ఆడబోయి కొట్లాడాలి కదా, మోడీ దగ్గర పోయి కొట్లాడాలి. లేదు నీ మొత్తం పార్టీ మొత్తం కంప్లీట్ గా ఇలా స్ట్రీట్స్ మీద రాండి, ఎట్లా నువ్వు మొత్తం మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినావో అవన్నీ అమలయ్యేదాకా అసెంబ్లీలకు పోమని చెప్పండి, మేము ఆఫీస్ అటెండ్ చేయమని చెప్పండి. గా పనులు చేయాలి కదా. ఇక్కడికి వచ్చి చేసే నాకైతే ఎంతో విచిత్రం అనిపిస్తుంది ఎక్కడ కథ అని చెప్పండి. వై రేవంత్ రెడ్డి ఎందుకు ఆయన సైలెంట్ గా ఉన్నాడు, ఏదో ప్రకటన చేసినట్టున్నాడు, అంతవరకే పరిమితం అయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మా అందరితో మాట్లాడి మా ఫోన్ నెంబర్స్ కూడా తీసుకున్నారని నా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఇంతవరకు కాల్ చేసింది కూడా లేదట పెద్దగా. రేవంత్ రెడ్డి పెద్ద ఉత్తముడా, 16 ముక్కలు నరికినటువంటి బెల్లిలతో నరికినప్పుడు చంద్రబాబు వెంబడే ఉండే కదా. చాలా మంది ఇక్కడ దమనకాండ అయినప్పుడు ఆయన ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉండే కదా. తెలంగాణ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈయన పేరు రాసి కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు అలానే ఉన్నాడు కదా. అందులో ఇది ఒక ఖాతాలో ఇది ఒకటి ఆయనకు ఒక 1200 మందిలో ఇవి కూడా నిరుద్యోగులు కూడా వచ్చిన మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆయన అట్లా అనుకుంటున్నాడు. కానీ తెలంగాణ మేల్కొనాలి, ఇప్పటికైనా తెలంగాణ మేల్కొనాలి. ఏం జరుగుతుంది తెలంగాణ, అసలు నిజమైన తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్తలేవు కాబట్టి తెలంగాణ జనం కూడా సోయికి రావాలి. రేవంత్ రెడ్డి కేవలం అదే అనుకుంటుంది. ఏం ఫరక్ పడుతుంది, ఇక్కడ అయిపోతుంది, శవాన్ని తీసుకుపోతారు, ఇలా దలగ పెడతారో బొంద పెడతారో అది అయిపోతుంది, రేపటి నుంచి మర్చిపోతారు. వాళ్ళ ఇంట్లో కూడా అదే ఉంది కదా, ఇడికెళ్ళి కదిలితే రేపు ఏంది పరిస్థితి అనేది. అంటే తెలంగాణలో సావులకు విలువ లేదు. ఇదే వేరన్నా బయట దేశాలలో ఏదన్నా ఇక్కడ ఒక చిన్న చావు జరిగితే దేశం మొత్తం కదులుతుంది. కానీ ఈ మన ప్రాంతంలో ఇంత చైతన్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఇది జరుగుతలేదు. ఒక దిక్కు రిప్రెషన్. ఇప్పుడు పోలీసులు కూడా చాలా మందికి ఇన్ఫార్మల్ గా మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా అందరూ లోపల బాధపడుతున్నారు. అరే ఇది ఎక్కడ కథ, ఇంత ఘోరంగా ఉంటుందని. కానీ వాళ్ళు ఏంది, వాళ్ళ ఆర్డర్స్ పాలిటీషియన్ ఆర్డర్ ఎట్లా ఇస్తే అట్లనే కదా. చచ్చిపోయిన శవాన్ని తీసుకొని పోయిన నిన్న బండ్లే ఇడికెళ్ళాడితాక తొవ్వలే కథం అయిపోయింది కదా. అసలు ఇడికెళ్ళి తీసుకుపోవడే అది కూడా ఒక రాజకీయ కుట్ర. నాకు ఇంటర్నల్ తెలిసిందే, రెవెన్యూ మంత్రి హెల్త్ మంత్రి ఇద్దరు కలిసి లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి ఇక్కడ వరంగల్ ఉంటే ఇదంతా ఆర్టీసీలు అందరూ ఒక దగ్గరకు వస్తున్నారు, ఇదంతా పెద్ద లొలికెక్కట్టున్నది అని ఉంటుంటే పోతే నువ్వైతే ఫస్ట్ ఆడ తీసుకోబట్టి తొవ్వలే కథం అయిపోయింది ఆయన. తర్వాత సంగతి 81% బాన్స్ తర్వాత బతుకుడు కష్టమే కావచ్చు. కానీ మీ ఆలోచన ఏంటిది, మీరు అట్లా షిఫ్ట్ చేస్తారు, ఈడికి ఆడదానికి ఎట్లా షిఫ్ట్ చేస్తారు. అవసరమైతే డాక్టర్లకి తీసుకురానండి. ఎంజిఎం కూడా అద్భుతమైన హాస్పిటల్, ఆడి తీసుకుపోయారు. ద బెస్ట్ హాస్పిటల్ ఏంటిది తెలంగాణలో, ఉమ్మడి రాష్ట్రంలో ది బెస్ట్ హాస్పిటల్ నిమ్స్ తీసుకోపోకుండా అదే కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అక్కడ తీసుకుపోయి అపోలోకి తీసుకుపోయి అదే కూడా ఊరు బయట హాస్పిటల్ తీసుకుపోయి పడేసి ఎక్కడే
అంటే మనుషులకు విలువ లేదు. అంటే వీళ్ళకి ఏంటంటే బరి తెగిచ్చున్నారు ముఖ్యమంత్రి, ప్రభుత్వము, రాజకీయ వ్యవస్థ మొత్తము భ్రష్టు పట్టి ఉన్నది కాబట్టి ఇలా వీళ్ళు చచ్చిపోతున్నారు. వీళ్ళు కాదు సావాల్సింది, వీళ్ళు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ పాలసీస్, ఈవెన్ ఆపోజిషన్ పార్టీలు కూడా అరే మరి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ఎందుకు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు అని వాళ్ళు కొట్లాడాలి కదా. వాళ్ళందరూ ములాఖాత్ అయింది కాబట్టి ఇటువంటి సావులు తెలంగాణలో జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళే కదా ఇదే పాలసీ ఇంప్లిమెంట్ చేసి దాంట్లో 34 మంది చచ్చిపోయారు కదా. లాస్ట్ గవర్నమెంట్ లో 34 మంది చచ్చిపోయారు. 3 ఎక్కువ 3 కౌంట్ ఎక్కువ ఉన్నది ఇంక ఇక్కడ. ఇంతమంది లాస్ట్ గవర్నమెంట్ చేసి అంటే ఎంత ఘోరంగా. అసలు సంఘాలంటే యూనియన్లు లేవు, మనులు లేవు, ఎవడు నా ముంగడ మాట్లాడద్దు, అసలు చర్చలే లేవు. నా ఇంటికి కూడా రావద్దంటే ఆడోళ్ళు పాపం ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబాలను తీసుకుపోయి కాళ్ళు లేలబడ్డారు. ఒక్కొక్కరి దగ్గర టీఆర్ఎస్ నాయకుల దగ్గర పోయి కాళ్ళు లేలబడ్డారు కదా. అప్పుడు చూసినాం కదా, సమాజం చూసింది కదా. కవి చూసే కడుపు మండి వీళ్ళు పాపం ఆర్టీసీ బస్సులో ఈయన వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి వీళ్ళ మీటింగ్లలో కాడికి వచ్చి కూడా ఇవన్నీ నేను అమలు చేస్తా, మీరు బేఫికర్ ఉండండి, మీ సంఘం ఉంటుంది, మీరు గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం, మీరు విలీనం చేస్తామని చెప్పి చెప్తే కదా వీళ్ళందరూ బండిలో కూర్చున్న ప్రతి ఒక్కరిని బతిలాడి చెప్పి కూరగాయలు అమ్ముకున్న కాడికి మొదలు పెడితే విద్యార్థులకు అందరికీ చెప్పి ఓట్లేపించి గెలిపించినాక మొండి తెడ్డి చూపించింది. ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న చందం లెక్క బరాబర్. ఈ రేవంత్ రెడ్డి కూడా క్లియర్ కట్ గా అధికారంకి వస్తేందుకు ఏ గడ్డి అనేది తింటామంటందుకు అధికారంలోకి వచ్చిండు. కానీ ఇప్పటికైనా సావులు జరుగుతుంటే కూడా వీళ్ళకు కనీసం కొంచెం కూడా ఎక్కడన్నా కొద్దిగా కూడా అరే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నట్టు ఒక్కట్లేదు. ఇప్పుడు చెప్తున్నది ఎంత సిన్సియర్ గా ఆయన పోయి డ్రైవింగ్ చేసి వచ్చేదని ఒక్క కంప్లైంట్ లేదు. ఇంతమంది ఉన్నారు కదా కార్మికులు, ఒక్క దగ్గర కూడా ఎవ్వరు కూడా తన మీద తన డ్రైవింగ్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇంత కంప్లైంట్ లేకుండా మాట్లాడుతారు కదా. మరి ఇటువంటి వజ్రాల సొంటోళ్ళు డ్రైవర్లు పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ప్రైవేటీకరణ తర్వాత మేఘా కృష్ణారెడ్డి బస్సులు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఒరిస్సాకి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఇటు బయట దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ నౌకర్లు ఇస్తారు. నౌకర్లు ఇవి కూడా నౌకర్లు పోతాయి. అవన్నీ కాపాడుతుందుకే ఈయన చేసిండు. కానీ ఆఖరి కోరికలు వాళ్ళ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేసినట్టుగా ఆఖరి చేసేది ఉంటే మంచిది, లేకపోతే ఇది తెలంగాణ మొత్తం మేము కూడా ఎండగడతాం. రేపటి నుంచి మనం కూడా చెప్తాం కదా ఇదంతా. చచ్చిపోయిన తర్వాత కూడా ఆఖరి కోరికలు కూడా నెరవేర్చినటువంటి పాలన, దుర్మార్గ పాలనలో మనం ఉన్నామనే చెప్తాం.